సంఘటనపై రాజకీయమా? సిగ్గు సిగ్గు. వైఎస్ఆర్సీపీ స్థాపనే తండ్రి శవం సాక్షిగా ప్రారంభం. బాబాయి గొడ్డలిపోటుతో గతంలో అధికారంలోకి అధికార యువ చావక ప్రతిదీ శవరాజకీయమే. ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వద్ద రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో డబుల్ ఇంజిన్ సర్కార్తో ముందుకు పోతుంటే వైకాపా నేతలు అవి తట్టుకోలేక శవరాజకీయాలకు తెరలేపడం సిగ్గుచేటు అని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జా బాబురావు అన్నారు. సోమవారం ఉదయం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి పర్వదినాన జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. అయితే సంఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో 24 గంటలలోపు మృతుల కుటుంబాలకు స్వయంగా కేంద్ర రాష్ట్ర మంత్రులతో కుటుంబాలకు వెళ్లి నష్టపరిహార చెక్కులు పంపిణీ చేసి ఇది మంచి ప్రభుత్వం అని నిరూపించుకుంది. వైకాపా నేతలు మాత్రం వారి ఉనికి చాటుకోవడానికి ఈ సంఘటనని శవరాజకీయం చేయడం దుర్మార్గమని అన్నారు. వైకాపా పార్టీ వాళ్ళు మీకు చేతనైతే బాధితులకు అండగా నిలబడాలి, సాయం చేయాలి అని హితవు పలికారు. సంఘటన జరిగినప్పటి నుంచి 48 గంటల్లో నిరంతర పర్యవేక్షణలో కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, కింజరపు అచ్చెన్నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు పాల్గొని ఎంతో శ్రమించి బాధితులకు అండగా నిలిచారని, ఈ శవరాజకీయాలు చేయడం మానాలి అని, ఇప్పటికే ప్రజల్లో ఉనికి లేకుండా పోయారని, ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే రాజకీయ భవిష్యత్తే ఉండదని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. మొన్న పలాస కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన దుర్ఘటన అందరి మనసులు కలిచివేస్తే ఒక్క వైసీపీ పార్టీయే ఆనందపడుతుంది. శవరాజకీయాలు చేయడం వైసీపీ కేర్ ఆఫ్ అడ్రస్. శవరాజకీయాలతోనే ఆ పార్టీ పుట్టింది. శవాలు అడ్డంగా పెట్టుకొని వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలనే ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. అటువంటి నాయకుడు ఏర్పరిచే పార్టీ ఏ రకంగా ఉంటుంది, అందులో కార్యకర్తలు ఏ రకంగా ఉంటారు, నాయకులు ఏ రకంగా ఉంటారో ప్రజలే అర్థం చేసుకున్నారు. ఒకసారి ఆలోచించాలి. పలాస కాశీబుగ్గలో ఇటువంటి దారుణమైన దుర్ఘటన జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చంద్రబాబు నాయుడు వెనువెంటనే దీని మీద చర్యలు తీసుకొని మరణించిన 9 మందికి కూడా చెరో 15 లక్షల రూపాయలు చొప్పున 9 మందికి కూడా పరిహారం అందించి ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, దేవాదాయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎవరైతే చనిపోయారో చనిపోయిన తాలూకు కుటుంబస్తులతో కూడా మాట్లాడి వాళ్ళందరికీ ఓదార్చి ధైర్యం చెప్పి ఈ నష్టపరిహారం తాలూకు చెక్కులు కూడా 24 గంటల లోపే ప్రతి ఒక్కరికి కూడా అందించి క్షతగాత్రులకు కూడా ఓదార్చి వాళ్ళకు కూడా సరైన వైద్యం అందించి అనేక ప్రయత్నాలు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర నాయకులు, కేంద్ర నాయకుడు రామ్మోహన్ నాయుడు. ఇటువంటి వాళ్ళు వీళ్ళంతా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు ఏంటంటే శవాలను అడ్డంగా పుట్టుకొని తప్పుడు కార్యక్రమాలు చేయాలని క్యాండిల్ ర్యాలీలు ఇటువంటి ర్యాలీలకు శ్రీకారం చుట్టి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది మాత్రం వాళ్ళకేంటంటే ఆ పార్టీ తాలూకు పరిస్థితి చూస్తే ఇంత హీనంగా, ఇంత దీనంగా, ఇంత దౌర్భాగ్యంగా ఉందా అని ప్రజలు ఎవరికి వాళ్ళు ఏంటంటే చెవి కొరుక్కుంటున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. వీళ్ళు వచ్చి రాజకీయం చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలకు ఓదార్చాలి, ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పాలి, ఆ కుటుంబాలకి ఏంటంటే వెన్నుదన్నుగా మనం అంతా ఉండాలి. ఆ ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే, లోకేష్ చేస్తుంటే, రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు, ఈ ప్రాంత ఎమ్మెల్యే సిరీసమ్మ అహర్నిశలు శ్రమించి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా శ్రీకారం చుట్టి ఆ అమ్మ అయితే నిద్రాహారాలు మాని ఒక రకంగా ఏం చెప్పుకోవాలంటే సంఘటన జరిగిన దగ్గర నుంచి
వాళ్ళైతే ఆ 9 మంది మరణించిన ప్రదేశంలో కూడా వెళ్ళి వాళ్ళందరి తాలూ కుటుంబస్తులతో మాట్లాడి వాళ్ళ కన్నీరు మున్నీరై మొత్తం పైనంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసి వాళ్ళకి రావాల్సిన రాయితీని ఎక్కువ మొత్తంలో రాయితీలు అందించేటట్లు చేసిన ఘనత శిరీషమ్మకే దక్కింది. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఏంటంటే దర్యాప్తు జరుపుతున్నారు. తప్పకుండా ఏంటంటే దీని మీద అనేక రకాలైన చర్యలు తీసుకోవడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల మంచి కోరే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఎవరు విమర్శించినా వాళ్ళకి పుట్టగతులు ఉండవని మాత్రం ఇందు మూలంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇది కరెక్ట్ కాదు. ఇదేంటంటే మాకు అడ్రస్ అయిన మంత్రి, మాజీ మంత్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏంటంటే చీటి మాటికి కూడా ఏదో కార్యక్రమం చేసి అలా వెలుగులోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యా, శవాలకు పట్టుకొని రాజకీయం చేయొద్దు, నిజమైన రాజకీయం చేయండి, అభివృద్ధిలో పోటీపడండి. ఒక సమస్య వచ్చిందంటే సమస్యకి ఏంటంటే ప్రభుత్వంతో కూడా కలిసి కార్యక్రమం చేసి ఆ సమస్య పరిష్కారం కొనుక్కోవడానికి ప్రయత్నం చేయాలి తప్పింది. కానీ నిందలు, నిష్ఠూరాలు ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని మాత్రం మీ అందరికి కూడా విన్నవించుకుంటున్నాం. ఒకసారి ఆలోచించండి. ఏమండి, ఎక్కడ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, శిరీషమ్మ వీళ్ళంతా కూడా ఏంటంటే 48 గంటలు ఈ ప్రాంతంలోనే ఉండి ఎవరెవరైతే క్షతగాత్రులో ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఆ కుటుంబస్తులకు కూడా ఈ ప్రభుత్వం మీ వెంట ఉంది, తప్పకుండా ఏంటంటే ఏదో ఒక రకంగా ఏంటంటే ఇలాంటి విపత్తు వస్తుందని ఊహించలేకపోయారు ఆలయ నిర్మాత. ఏది ఏమైనా సరే దీని మీద ఏంటంటే సరైన దర్యాప్తు జరపడం జరుగుతుంది. తప్పకుండా ఏంటంటే అందరికీ మంచి చేసే ఏర్పాట్లు చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అంతేగాని వైసీపీ వాళ్ళలాగా నీచ రాజకీయాలు చేయడం, నీచ మనస్తత్వంతో కార్యక్రమాలు చేయడం, నిర్మాణాత్మక కార్యక్రమాలు కాకుండా ఒక రకంగా నిర్మాణాత్మక కార్యక్రమాలు కాకుండా డిస్ట్రక్షన్ కార్యక్రమాలు చేసే పార్టీ అది. అలాంటి పార్టీకి ఏంటంటే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎన్ని అన్నా సరే ఈ కూటమి ప్రభుత్వం, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు లోకేష్ గారు కానీ, సాక్షాత్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, మంత్రివర్గం కానీ, అలాగే ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలతో టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా, అలాగే జనసేన ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా, బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏంటంటే ముక్తఖండంతో ఖండిస్తుంటే, అందరూ కూడా ఓదారుస్తుంటే, అందరూ ధైర్యం చెప్తుంటే మీరు నీతి రాజకీయాలు ఆడుతున్నారు. దీని మీద ఏదో మైలేజ్ కావాలని చూస్తున్నారు. మీరు అనుకున్నది పగటి కళ్ళకు అంటున్నారు. మీరు భ్రమ